పిఠాపురం పట్టణంలోని శ్రీ సూర్యరాయ గంధ్రాలయంలో శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గమనించు ఓ సోదర గేయ రచయిత సత్యనారాయణకు ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. నాటక రంగం, సినీ రంగాలలో రచయితగా, కళాకారునిగా, గేయ రచయితగా తన ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్న సత్యనారాయణకు ఈ సందర్భంగా ఘన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నానని, తన విజయానికి కారణమైన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం సభ్యులు మాట్లాడారు. ఆయన రచించిన గమనించు పాటను ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ ట్రెండ్ యూనియన్ గుర్తించి టీవీ టెక్నీషియన్ల జీవితాలను ప్రతిబింబించేలా రూపొందించారని ప్రశంసించారు. ఇలాంటి సత్కారాలు ఆయనను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కవితలు రాసే అలవాటు కూడా ఉండడం వలన అంటే కృత్రిమ మేధస్ అనే వీపు ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని ట్యూన్స్ గా మలిసి ఆ సాంగుల్ని నేను జనాలకు తీసుకెళ్తే జనాదరణ పొందినాయి. ఇలా చేస్తున్న ప్రయత్నంలో మా టీవీ టెక్నీషియన్ సహోదరులు యొక్క పడే బాధలు, వాళ్ళు పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగిందండి. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలు, మన రాష్ట్ర యూనియన్ AECU, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్, ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్ లో మొత్తం చాలా మందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మన యొక్క సత్యనారాయణకి మనం ఒక సిరి సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి దాన్ని ఇక్కడ పిలిచి ఘన సన్మానం చేశారు. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడిగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ, జనాలను ఉత్తేజపరుస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్